పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఓ విన్నపం. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు, పర్ఫెక్ట్ తల్లి ఉండొచ్చు, పర్ఫెక్ట్ డ్రైవరు, పర్ఫెక్ట్ నర్సు దొరుకుతారేమో కానీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఎక్కడ ఉండడు. ఇట్స్ ఎ మిత్. నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి, ఇలాంటి క్యారెక్టరే ఉండాలి, ఇలాగే 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 అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్లో పడిపోతారు. మొగుడిని కస్టమైజ్ చేయలేం. అందుకే పెళ్ళైన ప్రతి ఆడది ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టాల్సిందే, తప్పదు. లైఫ్లో మిమ్మల్ని చాలామంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికి ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఉంటాడు, పక్కలోనే ఉంటాడు. మనకు చెప్పకుండా కొని చేస్తాడు, తెలియకుండా కొని చేస్తాడు, సీక్రెట్గా ఇంకొని చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది, తప్పులేదు. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మ ఏడ్చిందో గుర్తు తెచ్చుకోండి. ఏం మీరు మీ నాన్నని క్షమించలేదా? వాళ్ళని క్షమించినట్టే మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీరు చూడకపోతే పక్కింటి వదిన గారికి అసలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అనవసరంగా మూడితో గొడవపడద్దు. పోనీ ఆవిడ మొగుడేమన్నా శ్రీరామచంద్రుడా? కాదే. అందరి పెళ్ళాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్ళమే. మొగుడు ఎంత గొప్పడైతే భార్యకి అన్ని కన్నీళ్ళు వస్తాయి. ప్రతి దేవుడు వాళ్ళ భార్యని నేర్పించిన వాళ్ళే. పెళ్ళాం కంట తడిపెట్టించిన ఒక్క దేవుడి పేరు చెప్పండి నాకు. మొగుడు వల్ల కొంత ఏడుస్తారు, వేరే ఆడదాని వల్ల ఇంకొంత ఏడుస్తారు. మీకు ఏడవడం వచ్చని తెలిస్తే అందరూ మిమ్మల్ని ఏడిపిస్తారు. అవసరమా? అందుకే మీరు సుఖంగా ఉన్నట్టు దయచేసి ఏ పిన్ని గారికి చెప్పొద్దు. కనిపించినప్పుడల్లా కష్టాలు చెప్పండి. అమ్మయ్య, దీని జీవితం కూడా నాలాగే సంకనాతుంది స్వామి, అది చాలు నాకు అనుకుని హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇక తప్పులు చేసే మొగుడిని మీ అన్నయ్యో, తమ్ముడు, నాన్నో అనుకుని వదిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మీకు మొగుడు లేకపోయినా ఉంటాయి. మమ్మల్ని కాదని మీరు నిజంగా సాక్షాత్తు ఆ భగవంతుడిని పెళ్లి చేసుకుంటే అది ఇంకా పెంట. ఎందుకంటే వాడు ఇంటికి రాడు, ముల్లోకాలు తిరుగుతుంటాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతుంటాడు, ఎవరితో మొండకి మూడు చచ్చిపోతే అక్కడికి వెళ్తాడు. మీకు బీపీ వస్తుంది. నాకెందుకురా కర్మ, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు, ఒక్క నిమిషం ఇంటి పట్టున ఉండవు, ఒక సుఖం లేదు, పాడు లేదు, సినిమా లేదు, నా పెండాకూడు లేదు, రోజు తలగొట్టుకుని ఏడుస్తారు. కాబట్టి ఎంతో కొంత మేమే బెటర్. మాతోనో ఏదో గుట్టుగా అలా ఈ కాపురాలు కానిచ్చేయండి. ఏమండి, మేము మగాడం. మా అమ్మలు అనుకునేంత మంచోళ్ళం కాదు, పెళ్ళాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ హస్బెండ్ కానీ పర్ఫెక్ట్ వైఫ్ కానీ ఎవ్వరూ ఉండరు. పెళ్ళి అంటేనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియా, అంతే.